మీ మేనత్తో వచ్చే బయలుదేరే సిద్ధంగా ఉన్నారంట. నువ్వు పోయి ఆడ తల స్నానం చేసి ఏమి రోజు పౌడర్ కొట్టుకొని సినిమాలో ఏదో రైల్వే స్టేషన్ కాబట్టి ట్రైన్లన్నీ ఆపి డబ్బులు ఇచ్చిన నువ్వు ఎయిర్పోర్ట్లో మొత్తం అందరిని ఖాళీ చేపించి ఫ్లైట్లను తీపిల్లంటే కష్టం అవి. కష్టం అవి. నువ్వు ఆనందపడతావేమనుకున్నా నాకు తెలిసి నాదే ఇప్పుడు మొత్తం ఈ స్థలం అంతా నాదే ఇవన్నీ నాదే ఇప్పుడు మొత్తం ఈ స్థలం అంతా నాదే. హలో హలో ఏమి వైష్ణవే ఏంద్ర అడుగున్నారు? ఏంది కథ? ఈ రోజు నీ శుభ రోజు కదరా, శుభరాం రోజు. ఏ గుజ్జమండి ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఏంది అసలు ఏమన్నా ఇంటికంతా పూలు పెట్టి డెకరేట్ చేసినారా? ముందర సేమియా వేసినారా? అసలు పూలేంది, షేమేనేంది, ఏంది కొద్దిగా ఏంటి పెడతారు షేమేన? ఏంటికి ఏంటి పెడతారా? మీ మేనత్తం ఇంటికి వస్తా అంటే ఏం పెట్టరా? మా మేనత్త ఇంటికి వస్తుంది. మీ మేనత్త మమత వాళ్ళమ్మ మీ మేనత్తే కదా. మమత అంటే మా అసలు అమ్మకి ఎట్లా తెలుసు? మా సార్ చెప్పినాడు వాళ్ళ మేనత్తని కలవరిస్తున్నాడా, వాళ్ళ మేనత్తని మర్చిపోలేకున్నాడు, గుర్తు చేసుకుని రోజు బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరిని కలిపేసి ఏం చెప్పినాడు రా? అవసరమా సార్? మా మేనత్తగా ఎవరు చెప్పిరి? మా మేనత్తగా బాధపడతాడని ఎవరు చెప్పిరి? కలవరిస్తాడు ఎవరు చెప్పిరి? అసలు మేనత్త కోసం మీ అబ్బాయి ఏడ్చడం లేదా? నువ్వు చెప్పేది నువ్వు అసలు నేనేంటి కలవరించుకుంటాను? మీ ఓనర్కి పని బాట్లేదు. ఇది అదే పనికి కొమ్మలు పెట్టేగా ఉంటాడా? సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం రా నీకు. అసలు నీకు వెళ్దామనమ్మా జీతము. అసలు మీ అసలు మీకు ఏ పని పాటలేవా ఏమన్నా? నువ్వు చెప్పాలి. ఏమి తయారు చేసినారు వంటలు? వంటలు అసలు ఏమన్నా చెప్పింటేనే కదా, చేసింటేనే కదా. ఒక గంటలో వస్తున్నారు, నువ్వు కూడా రెడీ ఉండరా? బేవర్స్ ముందు నాకు వచ్చేదనా? నీకు అర్థంగానే చెప్తాను. నేను ఇంకా మాట్లాడుకోలే, ఇంకా చేసుకోలే, ఇంకా అసలు మాట్లాడుకునేకే కదా వస్తాండేది. స్వామి నీకు మీ ఓనర్కి అసలు నీకు అర్థం కాలే. నేను ఇంకా ఎన్నో అంచలంచలు వేయాలా, ఇంకా ఎన్నో చేయాలా. ఆల్రెడీ ఫుల్. నేను ఎదగాలంటే కంపెనీలో ఎదగల్లా, ఇంకా అవన్నీ ఎదగల్లా. అవన్నీ వాళ్ళేం డబ్బులు కొని చూసుకునే వాళ్ళు కాదు. అల్లుడు ఎట్లున్నాడో చూస్తారు. నువ్వు 6 అడుగుల జానబావుడు కదా, ఆ రూపాన్ని చూస్తే చాలే మీ అత్త ఆనందపడిపోతుంది. గొజ్జం ఉండదా? నువ్వు ఎట్లా నాపే? నీకు చేత కదా? నీకేమో ఆపాలంటే మీ సారే ఆపల్లా, మా సార్ ఆపల్లా. అసలు ఆయనకి ఏం పని పాట లేకోకుండా ఉంది కొమ్మలు. అసలు అవసరమా గెలికేదేమన్నా? నా గురించి ఎట్లయినా పోతానేమే. నాకు కోరుకున్నదే జరుగుతుంది కదరా. నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే జరుగుతుంది కదరా. పండుగ మీ అత్త వచ్చే సర్ప్రైజ్ ఇస్తుందిలే నీ కళ్ళు మూసి చేతులతో. అది కాదని ఈ అబ్బా నాకు ఫుల్ టెన్షన్ ఎత్తుకుంది. అప్పుడు కోరుకోవడం ఇప్పుడేం కాదు కదా. మీ అత్త మీ బంధువులు అందరూ వస్తున్నారు. ఆయన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ బంధువులు, వాళ్ళు కూడా వస్తున్నారు. వానమ్మ జీవితం అది కాదు. నేను చెప్పేది నువ్వు ఎట్లా మమతాని దండం పెడతాను ఎలాగని ఆపవా? అంత మా సారే. వానమ్మ జీవితం. మీ సార్కి ఏం పని? ఇరికిచ్చే కొమ్మలు పెట్టేగా ఉంటాడు ముద్రష్టపడు. నేను చెప్పేది ఆయనకి ఏదిరా ఇదో ప్లాన్ ఇరికిచ్చే. అర్థమైందా? నిన్న మీ అత్తను కలుపుతాంటే అన్ని మా ఇద్దరే గడవద్దు. మా పాపను గడవాలి కానీ అత్తని ఎండుకు వస్తాం మధ్యలో. అల్లం చూసుకునే వస్తుందిరా. చెప్పమన్నా నేను చెప్పే 6 అడుగుల జనబావుడు చాలా కంపెనీలు ఉన్నాయి,
చాలా కోటీశ్వరుడు, రోజు కోట్లలో ఖర్చు పెడతాడు, హెలికాప్టర్లో తిరుగుతాడంటే మా అత్త నిజమా కాదా అని కనుక్కునేకి మీ బంధువుల్లో ఉన్నారంట కదా, అంత పోలీసు వాళ్ళందరినీ తీసుకొని వస్తుంది. మా జీతము జీవుడా ఆ పోలీసు వాళ్ళు ఎట్లా మమతా నీ దయచేసి చెప్తాను ఎలాగైనా ఆపు. ఇప్పుడు ఏం లేదురా, మా సార్ చేతిలోనే అంత. మీ సార్ చేతిలో మీ సార్కి ఎట్లా అట్లా చెప్పు, నాకు చెప్పు. నేను చెప్పలేను, నేను యాజ్ ఎ వర్కర్ అంతే. సరే ఇప్పుడు నేను ఈడుంటుంది బీభత్సంగా ఉంటుంది, నేను తెలుసుకుంటాను. నేను ఎట్లా నేను కొద్ది భారీగా ఉంటుంది, మళ్ళీ అట్లా ఇట్లా ఉండవు. ఏంటి కొమ్మలు పెట్టి పెడతానేమన్నా అవసరమని ఏమన్నా ఇట్లా విషయాలు నేను దూరపడినా చేయబడిన ఏమన్నా వస్తాను. నేను ఈడు అయిపోతా కథ మామూలు ఉండదు. గవర్నమెంట్ వెహికల్ లోనే వస్తాను రా తెలుసా, గన్లు పెట్టుకొని. నువ్వు నాకు మళ్ళీ ఇంకా బెదిరించేగట్లు చేయొద్దు, ఉండు. ఈ బొద్దు ఏమి తేడా జరిగినా కూడా నిన్ను కాల్చి పడేస్తారా పిరగుద్దాడా. ఏ గొజ్జం ఉండదనా, నువ్వు మరి ఏడన్నా ఇంకా ఆపుతాను అని ఏమన్నా చెప్పే వస్తాను నీకేమన్నా. నువ్వు ఆపుకునేటట్లుంటే ఏదైనా ప్లాన్ వేసుకో, లేదంటే ఇదే లాస్ట్ రోజు నీది. అట్లా మమతాకి ఏమన్నా చెప్తావా ఇట్లా ఏమని అంటే కొద్దిగా టైం తీసుకోమని చెప్పి ఆయన వద్దులే. లేదు అవన్నీ కాదు, కుదరదురా. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి గన్లన్నీ పెట్టుకున్నారు లోపల కార్లో. లాఠీలు కూడా పెట్టుకున్నారా, ఎట్లా కొడతారేమో నీకైతే బిర్రవాసిపోయింది అట్లా. ఇప్పుడు అసలు ఈయనకి ఉంటుందిలే, మామూలుగా ఉండదు ఈయనకి నేను ఏమన్నా చెప్పినానా, చెప్పన్నా గిప్పన్నా ఇవన్నీ నువ్వేమన్నా చేసుకున్నా చేసుకోలేదు, చచ్చిపో. ఈయనకి అర్థమే కాలే, నీకు అర్థం కూడా కాలే. నాకు పెట్రోల్ పెడతాడు, నాకు అర్థమైంది. పొద్దు బీభత్సంగా ఉంటుంది రెండు. సరే మళ్ళీ పెట్టి మళ్ళీ ఫోన్ చేయి. A few minutes later. కొమ్మలు పెట్టేది వచ్చిందారా ఏమన్నా నువ్వు కాదన్నా. ఇప్పుడు మధ్యలో ఏంటి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు? మ్యాటర్ ఇన్వాల్వ్ కావద్దు అనుకోకుండా వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ రమ్మని చెప్పినది ఏదో తెచ్చేయమని, ఇన్వాల్వ్ అయ్యే కాదు. నేను చెప్తాను ఏంది, నువ్వు చేస్తాను ఏంది, నేను మాట్లాడితే మ్యాటర్ ఏంది అసలు. అబ్బా మా అమ్మ చెప్పడం ఏంది నువ్వు? ఎవరు అంగడేమకే అంగడానికి నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఏదో చెప్పాకే కదా అంగడేమకి. ఏమా ఆయిల్ ప్యాకెట్ గురించి కదా. ఏం ముదృష్టమోడా నువ్వు పెట్టింది ఎవరిని పెట్టినావు, ఏం చేస్తానో నువ్వు ఎన్నో తగాదులు పెట్టి ఎన్నో రకాలు పెట్టి ఏం చేయదు. ఎన్ని కొమ్మలు ఉంచారా? నేను అసలు నా మ్యాటర్ దూరతని చెప్పినా నీకు. నాకే పొద్దున్నే బీపీ తెచ్చుకోకూడదని ఊరికే ఉన్నా, ఇప్పుడే లెగ్ ఎక్సర్సైజ్ అయింది, అదే కాలుతోనే తన్నాల్సి వస్తుంది. నువ్వు చెప్పేది నువ్వు అసలు ఏది మాట్లాడుతున్నావు? అంగిడాయమ్మకి ఏం చెప్పినావు? అసలు అంగిడాయమ్మ దగ్గర మా మధ్యలో మ్యాటర్ లాగాల్సిన అవసరం ఏముంది? నీకు అంగిడి బొమ్మను వాళ్ళు ఫోన్ చేసినారు. ఈ మధ్యలో అంగమడాయి కాదు, గురించి కాదు మ్యాటర్, మా మేనత్త గురించి మ్యాటర్ పెడతామేనా? మర్చిపోయినా, మీ మేనత్త వచ్చే బయలుదేరే సిద్ధంగా ఉన్నారంట. నువ్వు పోయి ఆడ తల స్నానం చేసి ఏమి రోజు పౌడర్ కొట్టుకొని నువ్వు కొమ్మలు పెట్టే పెడతావు. అసలు నువ్వు ఏడు చెప్పాలా అని పెడతావు నువ్వు. మీ మేనత్త నిన్ను కలిపేస్తావు, ఏం చెప్పాలా? దానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, నువ్వు ఇప్పుడు ఎత్తుతే చెప్తే సర్ప్రైజ్. నువ్వు ఎన్నో రకాలు అయితేనాయి, ఎన్నో ఉన్నాయి. మాకు ఆయనకి చాలా గొడవలు అయినాయి, మాట్లాడడం మేము సరిగా. నువ్వు మాట్లాడవేనా? వాళ్ళ కూతుర్నే చేసుకోవాలి ఉన్నావు కదా నువ్వు. చేసుకోవాలంటే ప్లాన్ ప్రకారంగా ఉంది. ఏముంది నీకు ప్లాన్? ఎమోషనల్ గా కింద పడేగట్లో ఏదో చేస్తావు. అత్తారింటి సినిమా రాసి అత్తారింటి దారి అది. అత్తారింటి దారి ఉంటే ఆ సీన్ అంతా మొత్తం అంతా సినిమానే మాది, అర్థమైందా? ఇప్పుడు అత్తారింటి దారి స్టోరీ నీదే. అదే మళ్ళా ఏమనుకోవటం మళ్ళా. ఇప్పుడు నువ్వు మీ మేనత్తని అడగాల్సల్లా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనో రైల్వే స్టేషన్ లో. ఎయిర్పోర్ట్ లోనో సినిమాలో ఏదో రైల్వే స్టేషన్ కాబట్టి ట్రైన్లన్నీ ఆపి డబ్బులు ఇచ్చిన. నువ్వు ఎయిర్పోర్ట్ లో మొత్తం అందరిని ఖాళీ చేపించి ఫ్లైట్లను తీపిల్లంటే కష్టం. అవి కష్టం కాదు. నువ్వు మూసుకొని ఇంటికి వచ్చినాడు కలుసు. నువ్వు ఎయిర్పోర్ట్ లో కలిసి అత్తారింటి దారి టైప్ అవన్నీ. నువ్వేం పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్
మళ్ళా నువ్వు చాలా ఊహించుకుంటాను. నీ అత్త అది వాళ్ళంటే కోట్ల కాస్తుంది అనే టైప్ లో ఉంది సినిమాలో. మీకేముంది బొచ్చు పీకే కూడా ఏం లేదు. నువ్వు పీకేకుందా లేదా నాది అవసరం. ఆ పాప సంపాదిస్తే దాంతో మీ అత్త బతుకుతాంది, ఆ పాప సంపాదించే దాంతో నువ్వు బతకాలని చూస్తాండి. ఇద్దరు చిల్లరగాలు మీరు. అత్తారింటికి దారి సినిమాలో టైపు, రైల్వే స్టేషన్ లో లాగా టైపు మీరు ఎయిర్పోర్ట్ లో ఫిక్స్ చేయాలని చూస్తారా? ఎయిర్పోర్ట్ లో కన్నా పోయేది ఉందే మీకు అసలు సీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా భూములు రెండో తెలుసా? భూములు తగాదుల గురించి ఏమున్నాయి చెప్పుకోవాలి. ఇంకా ఇవన్నీ నువ్వు ఏమి కాదు అసలు పెట్టడు. నీకు చాలా రగలైతేనే ఇప్పుడు మాట్లాడుకోం సరిగ్గా ఉన్నట్టు ఆయమ్మను కొమ్మగాడు పెడితే ఆయన చూసి ఏం కావాలా? భూములనే తగాదాలు ఉంటాయి కానీ ఆపి అయితే అన్ని రకాలు పోవు కదా. ఆపేదాలు కానీ ఎప్పుడు వస్తాయి? దానికి టైం ఉంటుంది, దానికి పాడు ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి. ఇదే టైం అనుకో, ఇదే సందర్భం అనుకో. మీ అత్త ఇంట్లోకి కుడికాలు పెట్టి వస్తుంది కదా, మీ అత్త కాలు ముక్కి నువ్వు మాట్లాడి అయిపోయా కదా క్లియర్. ఇప్పుడు కాదు ఇంకా మా వాళ్ళు అనుకోవాలా, ఇంకా మీ నా ఫ్యామిలీ అనుకోవాలా. ఎప్పుడు ఆ సమయంలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఓ పద్ధతి పరిస్థితులు ఉంటాయి మాకే. ఉన్నట్టు సడన్ గా కలుసుకో, పెట్టుకో, చూసుకో అని ఎవరు చెప్పమంటారు నీకే? అయ్యి నువ్వు ఆనందపడతావేమనుకున్నా. బొంగుల ఆనందమా, బొంగుల ఆనందమా? నువ్వు పెట్టే ఆనందం అడగట్లేదు. కొమ్మ పెట్టే కొట్టున్నాను. ఏదో ఎన్నో స్కెచ్లు. ఎన్నోలే మీ మేనత్తని చూడు, మీ అత్తని చూడు. ఎన్నోలే ఎన్ని ఏళ్ళు తెలుసా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే ఆయమ్మ చిన్నప్పుడా నువ్వు చిన్నప్పుడా? మొదలసుకోండి. నేను చిన్నప్పుడు మా అయితే చిన్నప్పుడు పుట్టిన 6 నెలలకే 6 నెలల నుంచి దూరం. నువ్వు పుట్టినాకే గలాట్లు జరిగినాయి, నువ్వు పుట్టినాకే దరిద్రం వచ్చింది, నువ్వు పుట్టినాకే అంత విడిపోయినారంటాను. నువ్వు దరిద్రమైన ఎట్లా మళ్ళా నువ్వు పుట్టినాకే కదా విడిపోయినారంట. నువ్వు అంటే పుడితే నా వల్ల దరిద్రమా ఏమన్నా చెప్పాక అట్లా తెలియదు నీకే. నీ మేనత్తకి ఇప్పుడు అని తెలుసుకుంటుందిలే, పుట్టినప్పటి నుంచి పెరగలేదు ఇంకా అట్లే ఉన్నాడని. నీకు బాగుంటది కదా. ఇంకా పసిపిల్ల అప్పుడు ఎత్తుకోలేదు, ఇప్పుడు కూడా ఎత్తుకోవచ్చు, పిల్లలు లెక్కే ఉన్నాడని మీ అనంత ఆనందపడుతుంది. అవన్నీ వద్దురా, గలాట్ల పక్కన పెట్టుకో. వస్తుంది మాట్లాడిచ్చు, ఇంట్లో భోజనాలకు వస్తారు. ఇంకా మీ బంధువులు ఎవరు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారంట కదా. కొమ్మలు పెట్టేది వస్తున్నావు. మళ్ళీ ఏదో మా వాళ్ళు ఏదో వాళ్ళు పోలీసులు కూడా వస్తారంట. మీ బంధువులు లేరా వాళ్ళు పోలీసులు? మళ్ళీ వాళ్ళు వస్తున్నారు సాఫ్ట్వేర్లు అందరూ ఉన్నారు. మళ్ళీ డిపార్ట్మెంట్ అందరూ అన్నిటి ఉన్నారు. డిపార్ట్మెంట్ అందరూ అన్నిటి ఉన్నారు. అంత చదువున్నారు. అయినా కూడా వాళ్ళు వస్తా అంటే మేము హంగామా జరుపుతాము, హంగామా ఉన్నాము, ఒక హంగామరంలో పెడదాము మీటింగ్ అనుకోవడమే. నువ్వు ఉన్నట్టు అమ్మను ఇట్లా పెడితే వాళ్ళు వస్తాడే ప్రేమగా హంగామాలు గిమ్మాలు ఎందుకు? నీకెందుకు అవుతుంది? నేను నాకుంటాయి కదా సపరేట్గా. గిరిరాజా ఎవరో ఉన్నాడు చూడు, ఆయన ఏదో 6 బుల్లెట్లు ఎక్కువ తెచ్చుకుంటానంట. ఎందుకు మళ్ళీ మీ తెచ్చుకునేది ఎందుకు? బుల్లెట్లు ఎక్కువ బుల్లెట్లు ఎక్కువ తెచ్చుకుంటానంటే ఎందుకు? నాకు అర్థం ఏంటికి అవసరమే ఉంది నీకు కొంపలు పెట్టి నువ్వు చేసి యోని కాలుద్దామని కాలుద్దామని. ఎందుకంటే నా పక్కన ఎవరైనా వస్తారేమో. ఎవరు వస్తారు? ఎవరైనా ఏమైనా నరికి గిరికేకి వస్తారేమో నా సపోర్ట్ కాల్చేకి. ఎట్లా నీకు అర్థం కాలే? ఏమోలే వస్తారు త్వరగా పోయి ఏదైనా కేరళ పంచాయతీకి కట్టుకొని మద్యపాపిడి తీసుకొని బాగా పౌడర్ ఆ చెక్కులకి వేసుకొని నోట్లోకి ఏదైనా ఫెనాయిల్ వేసుకొని స్మెల్ పోయేకి పళ్ళు దోమ కాబట్టి అట్లా ఏదైనా రెడీగా ఉంటే వస్తారు. వాళ్ళకి రెడీగా ఉంటే వస్తారు. ఎట్లా చెప్పినావు నువ్వు? ఎట్లా ఆపేయట్లేదు నీకేమన్నా? అసలు ఎవరు చేయమంటారు నీకు ఇవన్నీ పెట్టడం ఏంది నువ్వు? అసలు ఆపేది ఎందుకు? అసలు ఆపేది ఎందుకంటే ఇప్పుడు వద్దు, ఇప్పుడు కాదు, ఈ సిచ్యువేషన్ సరిగ్గా లేదు. వాళ్ళకి మాట ఇచ్చినానే మళ్ళా. నువ్వు ఏంటికి అసలు మాట ఎవరు ఇమ్మంటారు నీకు తిక్కా ఎర్రా నీకేమన్నా? అయినా అమ్మాయింది మీ మేనత్త అంత రౌడీల్ని వాళ్ళని అంత గలాట పడే వాళ్ళందరినీ వేసుకుని వస్తున్నారు 3 కార్లలో. వాళ్ళు ఎందుకు రౌడీలు అంటే నా అల్లుడికి ఏమన్నా జరుగుతుందా? ఇంతవరకు ఏం జరగలేదు కదా మీ అల్లుడికి. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏముంది? వాళ్ళందరూ వచ్చేది కలిసిపోతారు కదా, తెలిసింటారు పక్కన. నీ గొడ్ల బొమ్మట ఇంకా వాళ్ళు వస్తున్నారంటే ఇంకా అల్లా ఇలాంటి కాదు. సుమ్మలు గిమ్మలు వేసుకుని వస్తారు. నువ్వు చెప్పేటట్లునే నువ్వు నమ్మబోతావు. నువ్వు చెప్పరు ఇట్లా మ్యాటర్. ఇంటివాడైతాను దానికి నాకు సంతోషంగా ఉంది. ఇంటివాడైతాను కదా, ఇంటివాడు లేనగాడు చేసే కాదు. నువ్వు పూనుకున్నావు కదా. నువ్వు ఏ మామూలు వేస్తారు మళ్ళా. నీకేం తెలుసని
వద్దునా అని చెప్తాను, మళ్ళీ పళ్ళ వెళ్తాను నువ్వు. ఇప్పుడు చూడు ఎట్లా వస్తాయి మళ్ళీ ముందునే. ఇప్పుడు మీ మేనత్త నువ్వే చేసే ముద్ర ఏదో చెయ్యి. వద్దులేమ్మా ఇట్లా మళ్ళీ కాల్చి చేయండి, ఏదో ప్లాన్ ఉంది, పెట్టు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టు టైమా. మళ్ళా మీ మేనత్తని చూడకుండా 2-3 ఏళ్ళు ఉందామనే. ఉందామని కాదు, ఉండాలి కంపల్సరీ. ఉండాలి కంపల్సరీ. ఏడు నీకు ఎక్కడ ప్లాన్ ఉంటుంది, ఏం చేద్దామంగామా. ఇంక నేను ఎన్నో అనుకున్నా కలంగా నా. మళ్ళీ ఇప్పుడు పెళ్ళి వద్దాం మమతాతో వెంటనే నీకు. నువ్వు వెంటనే వద్దనే కదా చెప్తాను. నువ్వేది ఇంకా అవునా, నువ్వేమైనా పెళ్లి వెంటనే చేసుకోవాలని ఉన్నావేమో నేను అనుకుంటాను. నువ్వు సర్లే ఇప్పుడు వాళ్ళు ఎటు వస్తున్నారు, నువ్వు కలిసకూడదు అనుకుంటే కలిసొద్దు. వచ్చిన వాళ్ళకి నేను ఏదో మాట్లాడుకొని చెప్తా. వెనక్కి వాళ్ళని వద్దని చెప్పేకి లేదు. ముద్రస్తున్న వాళ్ళు వచ్చారంటే మళ్ళీ నాకు వాళ్ళు ఒకవేళ వస్తారులే, కానీ ఇండ్లు ఎవరిది, సోఫాలు ఎవరివి, టీవీ ఎవరి బట్టి ఏం చెప్పాలా. అసలు ఆపమని చెప్తాను మళ్ళీ సోఫాలు ఆగరు ఆపమని చెప్తాను మళ్ళీ సోఫాలు ఆగరు సీరియస్ వస్తారు వాళ్ళు చూసి. పెడతాను. నువ్వు ఆదుకు చెప్పు. నువ్వు ఉంటానంటే నువ్వు బయటికి పోయి ఉండు. బయట ఎట్లా మళ్ళీ ఎంక్వైరీ చేయరా మళ్ళా. నేను చెప్తాలే, ఏమని నువ్వు చెప్పండి చెప్తా. ఇవన్నీ నీవేం చెప్పండి చెప్తా. అట్లానే చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. అయినా ఇప్పుడు ఎందుకు వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నోళ్ళు. నేను 6 బుల్లెట్లు ఎక్కువ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వద్దని చెప్తే బుల్లెట్లు ఎవరు దిగుతాయి? నీకేమన్నా అవులాయా ఇవన్నీ? ఏమన్నా ఎవడు చెప్పమంటారు, ఎవడు పెట్టమని. సరేలే ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఏం చెప్పాలా ఇప్పుడు? ఏం ఈ కొంప ఎవరుదని చెప్పారు మళ్ళా. ఇప్పుడు ఏం చెప్పాలా చెప్పు. వాళ్ళు బయలుదేరి సగం దారి దాటింటారు కూడా నాకు తెలిసి. ఇవన్నీ మన నాదే, ఇప్పుడు మొత్తం ఈ స్థలం అంతా నాదే అని చెప్పి. ఇవన్నీ మన నాదే, ఇప్పుడు మొత్తం ఈ స్థలం అంతా నాదే అని చెప్పి. ఆ బీచ్ కూడా మంది నాదే అని చెప్పి. ఇప్పుడు ఈడు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్పాలా? ఈ ఏరియా నాదని చెప్పి అర్థమైందా? మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కల. యాడి పోయినాడు ఆ పిల్లోడు అంటే? అంటే మీ ఇది ఇండియాలో పోయినాడు. ఇండియా అంటే ఇదే. ఇది ఇండియాలో పోయినాడు. ఇండియా అంటే ఇదే. ఇది యూరోప్ లో పోయినాడు అని చెప్పు. ఇప్పుడు మళ్ళా కలుస్తాడని చెప్పాలా? అసలు అతను కూర్చొని కూడా టైమింగ్ లేదు, అసలు మాట్లాడే కూడా టైమింగ్ లేదు. కంపెనీలో ఎక్కువ బిజినెస్ వల్ల, ఈ కంపెనీ వల్ల మొత్తం ఈ ఏరియా కొనేసాడు. ఎన్ని 150 ఉన్నారని చెప్పి నువ్వు కొబ్బరి పెట్టి ఎగేసి వస్తాడు. నువ్వు కార్ల సౌండ్ వినపడుతుందే వచ్చాడట్లు. బండ్లు వస్తున్నట్లున్నాయి. నువ్వేడికి కుదర్చుకోవడం ఎక్కడికైనా చెప్పి సాగు. నేను పోతాను, మీటింగ్ ఉంది ఆడ పోయి చెప్పట్లా. మీటింగ్ పోయినాడు, వెళ్ళిపోయాను. ఇప్పుడే ఫ్లైట్ కట్టనారు అయింది, వెళ్ళిపోయాయి. ఆడ దిగినట్లున్నారే. అమ్మో కాదు, ఒక్క మాట నాకు కనిపించిపోరా.